మనము ఇక్కడ గూఢ పురుషోత్పత్తిలో ఉన్నాము. అంటే గూఢచారులను ఎలా నియమించాలి ఉత్పత్తి. మీకు నేను ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు టెక్నికల్ వర్డ్స్ అనేది నా బుక్ ఇస్తాను. దీనిలో మనకి అన్ని కూడా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో మనం బయట చూసేది ఒకలాగా ఉంటుంది. ఇందులో ఇతర టెక్నికల్ వర్డ్స్ వేరేనే ఉంటాయి. అందువల్లనే ఉత్పత్తి అన్నాడు. ఉత్పత్తి అంటే మనం ఏంది మామూలుగా ఏమనుకుంటాము, ఏదో ఉత్పాదనం చేయడము అది అనుకుంటాము. ఇక్కడ ఏమిటి ఉత్పత్తి అని అంటే వాళ్ళని తయారు చేయడము, అంటే వాళ్ళని నియమించడము అని అన్నమాట. అందుకని ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. అలా అని ధాత్వర్థానికి దూరంగా ఉండవు. ధాత్వర్థానికి పొసగుతూనే ఒక డిఫరెంట్ స్టైల్లో వాడతాడు. ఇది ఓన్లీ కౌటిల్య అర్థశాస్త్రంలో చూస్తాం మనం. వేరే వేటిలో కూడా ఇలా ఉండదు. మనం నాట్యశాస్త్రాదులు అవన్నీ చదువుకున్నాం కదా. కా అసలు టోటల్ గా అపరిచిత పదాలు కౌటిల్య అర్థశాస్త్రంలో ఉంటాయి. వై హజ్ టేకెన్ సచ్ టైప్ స్టెప్ అనేది మనకు తెలియదు. ఇంత టెక్నికల్ గా ఆయన ఎందుకు వెళ్ళారు అనేది మనకు తెలియదు. నిజంగా కూడా ఓన్లీ మేధావి గణానికి అర్థం అయ్యే దీనిలో. ఎందుకంటే దీన్ని సరిగ్గా పట్టుకున్న ఆయన ఇందాక మీకు అంతకుముందు చెప్పానే గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారు దానిలో ఆ ప్రింట్ బాగాలేదనుకోండి, నాకు గురువు గారు కొన్నది ఇచ్చారు. ప్రింట్ బాగాలేదు, ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ వచ్చిందో లేదు తెలియదు, అలుక్కుపోయినట్టుగా ఉంటుంది. కానీ చాలా చక్కటి ప్రతిదానికి కూడా మంచి వ్యాఖ్యానం ఉంది గణపతి శాస్త్రి గారిది. కానీ అది చెప్పుకుంటే మనకి సంస్కృతం జటిలంగా ఉంటుందని వీఆర్ ఫాలోయింగ్ గురువు గారిది. ఇక్కడ మనకు అక్కడ దాకా కొంత చెప్పుకున్నాము. ఏమిటి అంటే తాపస వ్యంజనుడి దగ్గర ఉన్నాం మనం. పేజ్ నెంబర్ 40 చివరి పారాగ్రాఫ్. ముండో జటిలోవా వృత్తి కామహ. నేను అక్కడ ఆపేశాను, ఎందుకంటే ఇది చాలా గందరగోళంగా ఉంది, మీకు తర్వాత చెప్తాను అని ఆపేశాను. వృత్తి కామహ తాపస వ్యంజన అంటే మన ముండ అంటే యాక్చువల్గా దాని ఏదో తిట్టు కింద తీసుకుంటారు, కానీ ముండిత శిరస్కుడు అని అర్థం. దాన్ని తీసుకుని అంటే మనం మామూలుగా ప్రతిదానికి కూడా బోడి బోడి విధవా ఇత్యాది మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి. అసలు అందువల్లనే కౌటిల్య మన ఇందులో మన నేరాలు శిక్షల్లో అంటే ధర్మస్థయంలోకి వచ్చినప్పుడు ఈ ఆచార్య కౌటిల్యుడే చెప్తాడు. ఒక వ్యక్తి మనము ఈడ బాడీ షేమింగ్ అని ఈ మధ్య కొత్త వర్డ్ అది వస్తోంది కదా మీ ఆంగ్ల భాషలో. మామూలుగా ఎవరినైనా కూడా ఆ శరీరావయవాలను గూర్చి ఏదైనా గనక మాట్లాడితే సర్కాస్టిక్ గా ఏదైనా, అది అపరాధం అని చెప్తాడు కౌటిల్యుడు. ఆ సందర్భంలో మనం చూసుకోవచ్చు. కుంటివాడు అయిన వాడిని కుంటివాడన్నా నేరమే, కుంటివాడు కానివాడిని కుంటివాడు అన్నా నేరమే. అంటే పరుష పద వాక్పారుష్యం అంటాడు ఆయన. ఏమాత్రము మనిషి మనస్సుకి బాధ కలిగించే పదాలు వాడకూడదు అనేది కౌటిల్యుడి నియమం అన్నమాట. అందువల్ల మనం తెలుగులో ఏమేమో అన్ని మనం వ్యావహారిక భాషల్లో, అది లెట్ ఇట్ బి హిందీ, ఉర్దూ ఆర్ తెలుగు, తమిళ్, ఎనీథింగ్, చాలా అలవోకగా మాట్లాడిస్తూ ఉంటాము. అట్లాంటి వాటి విషయంలో కౌటిల్యుడు మాత్రము చాలా స్ట్రిక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ ముండహ అంటే ఏమిటి అంటే ముండిత శిరస్కహ అని అర్థం అనమాట. కాబట్టి అంటే బోడిగుండు. బోడిగుండుతో, ఎందుకంటే సన్యాసులు రెండు రకాలుగా ఉంటారు. ఇక్కడ ఇతను చెప్పడం కూడా దిస్ ఇస్ పోస్ట్ బుద్ధిస్ట్ వర్క్. ఎందుకంటే బౌద్ధ సన్యాసులకు భిక్షం ఇవ్వకూడదు అని కూడా మనకి ముందు ముందు రాబోతుంది, ఇప్పుడు కాదు. కౌటిల్యుడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది ఇక్కడ. సామాజిక పరిస్థితులను మనం అధ్యయనం చేసినట్టయితే అప్పటికే ఈ బౌద్ధ నాగరికత రావడమే కాకుండా ఆ బౌద్ధ నాగరికతలో కొన్ని వెర్రి తలలు వచ్చి పడ్డాయి అన్నమాట. అందువల్ల అంటే మోసాలు వగైరా ఈ సన్యాసుల వేషాల్లో ఆరంభమైనాయి కాబట్టి ఈ భిక్షుకుల వేషంలో వచ్చి, ఇక్కడ ఈయన కూడా అందుకే భిక్షుకులను గూఢచారులుగా పెట్టాడుగా. భిక్షుకుల వేషంలో వచ్చి కూడా మోసాలకు పాల్పడే వాళ్ళు ఉంటారు అని బౌద్ధ భిక్షువులకు భిక్ష ఇవ్వకూడదు, ఇవ్వడం కూడా నేరమే, దానికి గృహిణికి శిక్ష ఉంటుంది అన్నమాట. సో ఇలా చాలా ఉన్నాయి, నవ్వాలో మనం బాధపడాలో తెలియకుండా. అందువల్ల ఇక్కడ ముండో జటిలోవా అంటే ముండిత శిరస్కుడు, బొడిగుండుతో ఉన్న సన్యాసి కానీ లేదా జటాధారి అయిన సన్యాసి కానీ ఏమిటి వృత్తి కామహ
అలా ఉండి ఏదన్నా అంటే సాధారణంగా మనం అనుకుంటాం కానీ కపట సన్యాసులకు తప్ప నిజమైన సన్యాసులకు ఇంటెలిజెన్స్ అయి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఖాళీగా ఉండలేరు. వాళ్ళు తప్పనిసరిగా ఏదో తమకు తోచినటువంటి ఇప్పుడు వానప్రస్థంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే కందమూలాలు తెచ్చుకోవడము, శిష్యులకి పాఠాలు గడపడము ఇవన్నీ ఎలా ఉంటాయో ఆ విధంగా వృత్తి కామహ అంటే ఏదైనా పని చేయాలని ఆసక్తి ఉన్నవాళ్ళు అన్నమాట. అంటే తమ స్వార్థం కోసం ఉండదు, కానీ లోక ఉపకారం కోసం ఉంటుంది. అలా తాపస వ్యంజన అంటే సారీ, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తాపస వ్యంజన అనే పదం ఏదైతే ఉందో, వ్యంజన అంటే మనం వ్యంగ్యం అని మాట్లాడతాం కదా. వ్యంజన అంటే ఆ వేషంలో ఉన్నవాడు కపట వేషధారి అని అర్థం. ఇప్పుడు మన కాపాటిక అన్న చోట అనలేదు, కానీ గృహపతి వ్యంజన, వైదేహక వ్యంజన, తాపస వ్యంజన అని మూడింటికి ఆయన వ్యంజన అనే పదం వాడాడు. అంటే అలా కనబడతాడు. నిజానికి వస్తుతః అతడు అసలైన సన్యాసి ఉండడు, కానీ తపస్సు వేషంలో ఉంటాడు. ఎలాంటి తపస్సు వేషంలో ఉంటాడు అతను? అది కూడా ఏమిటి అంటే సందర్భానుసారం. అంటే అతను వెళ్ళాల్సిన ప్రదేశాన్ని బట్టి, అతన్ని ఏ ఉద్యోగంలో నియమిస్తారో అంటే ఏ విధి కోసం నిర్ణయిస్తారో తదనుగుణమైనటువంటి వేషధారి అయి, అంటే అయితే ముండిత శిరస్కుడు కావచ్చు, బోడిగుంటుతోనైనా ఉండవచ్చు, లేదా అవసరాన్ని బట్టి జటాధారి అయినా అయి ఉండవచ్చు. తాపస వ్యంజనుడు అంటే తాపసి వేషంలో ఉన్న గూఢచారి అనుకోవాలి మనం, అంతేగాని నిజమైన తాపసి అనే అర్థం ఇక్కడ కాదు. అదే విధంగా ఎలాంటి వాళ్ళని తీసుకోవడము అనేది ఇక్కడ వృత్తి కామహ, ఏదో ఒక పని చేయాలనుకున్నవాడు అతను రెండింటికి రెడీ. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకటి ఊహించుకోవచ్చు, ఇప్పుడు బోడిగుండు చేసుకుని డ్యూటీ నిర్వర్తించాలి అంటే దానికి ఓకే నేను ఏ జాబ్ అయినా చేస్తాను అనేవాడు. అందువల్ల వృత్తి కామహ, ఒక వృత్తి కావాలనుకున్నవాడు ఈ రెండింటికి సిద్ధంగా, జటాధారిగా అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, మామూలుగా ఏమిటి బోడిగుండుతో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇది మనం ఆ కాంటెక్స్ట్ లో అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వైదేహక అంటే వాడు ఎలాంటి వాడైనా ఆ షాప్ లో కూర్చోవడము, బిజినెస్ దానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా వ్యాపారిలాగా కనబడడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మీకు తెలుసు, శ్రేష్ఠి అన్నప్పుడు మీరు ఆ వేషభూషలు చూసినట్టయితే బాగా చుట్టుకుని అందరిలాగా, అప్పుడు మనలాగా నాగరికులు అంటాం మనం, నగరవాసుల్లాగా వేషధారణ ఉండడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ గృహపతి వ్యంజన అంటే అట్లీస్ట్ మామూలుగా గృహస్వామి లాగా ఉండొచ్చు, కానీ వైదేహక వ్యంజనుడు వ్యాపారి వేషంలో ఉండాలి, తాపస వ్యంజనుడు తాపస వేషంలో ఉండాలి. ఈ పాయింట్స్ అనేవి మనం గ్రహించుకోవాలి. కాబట్టి వృత్తి కామహ, వృత్తి కావాలనుకున్నవాడు, తాపసి వ్యంజన ఇతడు తాపసి రూపంలో ఉన్నటువంటి గూఢచారి అతడు. ఈ 3 లైన్లు మనం చెప్పుకున్నాము. నగరాభ్యాసే అంటే నగర పొలిమేరలో ఎప్పుడు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు సన్యాసులు భిక్ష కోసం వచ్చిపోవడమే నగరాలకు తప్ప, మామూలుగా వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆవాసం అంటామో ఆవాసం మాత్రము నగర పొలిమేరలలో అభ్యాస అంటే అక్కడ నగర సమీపంలో అంటే నగర పొలిమేరల్లో ఏర్పరచుకోవాలి. అది కూడా ఏమిటి? ప్రభూత ముండ జటిలాంతే వాసి అంటే అతనికి శిష్యులు చాలా మంది ఉండాలి. శిష్యులందరూ ఎవరు? శిష్యుల్లాగా కనబడే గూఢ పురుషులు. వీళ్ళందరూ శిష్యుల్లాగా కనబడతారు, కానీ అందరూ అంటే అంత ఏమంటాం మనం, మ్యాన్ పవర్, మనీ పవర్ అన్ని ఇవ్వబడేవి అనమాట. అంతమందిని ఒక టీం అంటాం మనం. సో అతని టీం, అతనికి అనుకూలమైన వాళ్ళని టీం, అదంతా కూడా మళ్ళీ దానికి సెలక్షన్స్ ఇత్యాదులన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళతోటి ఉండాలి. ఉండి శాకం యవస ముష్టింబ అంటే ఏదో మనం ఇవాళ రేపు సలాడ్స్ అంటున్నారు కదా మీరు, ఆ రోజుల్లో వాళ్ళు సలాడ్స్ తినేవాళ్ళు. కాబట్టి శాకాలు ఏవైనా పచ్చి కూరలు, ఈ యవస ముష్టిం అంటే ఏదో ధాన్యం గుప్పడి. ఇప్పుడు మామూలుగా మనకి మీరు స్ప్రౌట్స్ అనేదో తింటూ ఉంటారు కదా. నిజం చెప్పాలంటే అప్పటికప్పుడే మన ఒలవబడినటువంటి ఏవైతే ఉంటాయో, మీరు జొన్నలు కానివ్వండి పచ్చివి, అప్పుడే గనక జొన్న కంకి నుండి తీసుకొస్తే
అవి తినొచ్చు. ఏ ధాన్యమైనా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. నిప్పులో వేయించైనా తింటారు, లేదా అలాగే తింటారన్నమాట. కాబట్టి అందరూ చూడ్డానికి ఇతను చాలా నిష్ఠ, ఏమి అసలు తినడు, ఇదిగో ఈ 4 ఆకులు నమిలి కూర్చుంటాడు, 4 ఇవి తింటాడు అని ఆ విధంగా తింటూ మాసద్విమాసానంతరం ప్రకాశం అశ్నియాత్. ఆ విధంగా ఇప్పుడు చాంద్రాయణ వ్రతాలు ఇత్యాదులు మనకు వాటిల్లో చెప్పినట్టు నెల్లాళ్ళ పాటు నేను లేకుండా ఉన్నాడు, శాకం మాత్రం ఉంది, శాకాహారి అంటే అది శాకం మాత్రమే తిని ఉన్నాడు, ఇంకేమీ తినలేదు అన్నట్టు కనబడి నెలకో 2 నెలలకో మాట తీసుకుంటాడు అని అందరు చూస్తుండగా తినాలి. మళ్ళీ ఏమన్నాడు, గూఢం ఇష్టం ఆహారం. ఇక తర్వాత ఇదంతా ధర్మ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టమున్న ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చును. అక్కడ ఏమి నియమ నిబంధనలు ఉండవు. ఎందుకంటే ఈ వృత్తిలో ఎవరైతే నియమించబడతారో వాళ్ళు నిజమైన సన్యాసులు కారు. సన్యాసిగా బతకమంటే బతకరు. రాజవృత్తి కోసము రాజభక్తితో ఉంటారే కానీ, అంటే కనీసము ప్రకాశంగా అంటే ప్రకటితమైనప్పుడు తినకుండా ఉంటారు కదా. మరి మనం అయితే ఎక్కడన్నా కనబడిందంటే రోడ్డు మీద తినడమో లేదా రెస్టారెంట్లకు పోవడం అలాంటిది వీళ్ళకి నాట్ అలౌడ్. ఆ రోజుల్లో హోటల్స్ లేవు అనుకునేరు గనక పక్వాన్నశాలలని కౌటిల్యుడే చెప్తాడు. ఆ రోజుల్లో పక్వాన్నశాలలు అంటే కుక్కుడు ఫుడ్ హోటల్స్ అన్నమాట. రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా వేయించబడినవి అని చెప్తూ ఉంటారు. కాబట్టి డీప్ ఫ్రై లేవేమో అవేమో అని మీరేం అనుకోక్కర్లేదు. ఇవన్నీ కూడా మనం అనుభవించేవన్నీ ఆ రోజుల్లో ఉన్నాయి అన్ని. కాకపోతే అందువల్ల టెంప్టేషన్స్ లేకుండా మామూలుగా ఉండాలి. సరే, ఆ తర్వాత పేజీలు తిరిగిపోయాయి, ఒక్క నిమిషం. ఆ తర్వాత ఏమంటాడు, వైదేహ కాంతే వాసినశ్చ ఏనం సమిద్ధయోగై అర్చయేయు. ఇక్కడ టీమ్ టు టీమ్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏమిటి అంటే సంచారులు కాదు, సంస్థ అంటే స్టేషనరీ స్పైస్ అంటారు. ఒక దగ్గర ఉండి పని చూసుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, వైదేహ కాంతే వాసులు. ఆ వ్యాపారి వేషంలో ఉన్నాడు కదా, వాళ్ళకి వీళ్ళకి అంటే అఫ్ కోర్స్ వాళ్ళ కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి, వాళ్ళ ఉంటాయి. వాళ్ళకి కనెక్షన్ ఉండి వైదేహ అంతే వాసిన అక్కడ ఏం చేస్తారు, ఈ శిష్య రూపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన గూఢచారులు. అయితే శిష్య రూపంలో ఉన్న వాళ్ళు ఏదైనా చెబితే వాళ్ళ ఆచార్యుని గురించి, వాళ్ళ యొక్క గురువు గారిని గురించి గొప్పలు చెప్తున్నారని ఎవరు నమ్మరు. కాబట్టి వైదేహకుడు అంటే ఏమిటి, ఒక వర్తకుడు. వర్తకుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, సామాన్య జనులు. వర్తకుడి దగ్గర ఉండేవాళ్ళు, గృహపతి దగ్గర ఉండే వాళ్ళంతా కూడా సామాన్య జనులు. కాబట్టి ఆ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, సామాన్య జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి నిజమే సుమా ఇవన్నీ మనకి జానపద సినిమాల్లో వాటిలో చూపించారు. వాళ్ళల్లో ఈవెన్ టుడే పొలిటికల్ దానిలో మనకు కనపడుతుంది ప్రత్యక్షంగా. అందులో వాడు ఆ పార్టీ వాడు వచ్చి ఏదో ఈ పార్టీ వాడి పేరుతో చేసుకోవడము, ఇవన్నీ ఇప్పుడు ఎవ్రీ డే యు ఆర్ ఫైండింగ్ ఇన్ న్యూస్ పేపర్స్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి ఈయన చాలా మన మహాత్మ్యం కలవాడు, చాలా గొప్పవాడు అని వాళ్ళంటే నాగరికులంటే నమ్ముతారు. సన్యాసి శిష్యులు, సన్యాసులైన శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళకి కోరికలు లేవు కదా, వాళ్లకు కోరికలు ఉన్నట్లు కనబడకూడదు. వాళ్ళు కూడా శిష్యులు కాబట్టి సన్యాసులుగా ఉంటారు. కాబట్టి వీడొచ్చి చెప్తాడు, వీడు ఎవడైతే నగరవాసి ఉంటాడో ఆ నగరవాసి వచ్చి అయ్యో ఈయన చెప్పింది నిజమైంది, ఇదిగో నాకు ఇక్కడ నిధి దొరికింది, నాకంత ఇలాంటివి చెప్పాలి అని చెప్తున్నాడు. ఏనం సమిద్ధ యోగై అర్చయేయు. సమిద్ధ యోగై అంటే ఇక్కడ సమిద్ధం అనే వర్డ్ మీరు డిక్షనరీలో చూస్తే కూడా దొరకదు. గురువు గారు వెనక ఏదైతే సాంకేతిక పదాలు ఉన్నాయో అక్కడ దొరుకుతుంది అంతే. తర్వాత ఈయన చాలా బాగా చెప్పారు, నేను కాంగ్లే గారు అని మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆయన చెప్పారు యుద్ధ అనేది ఏది వృద్ధం నుంచి వచ్చింది. సమిద్ధ అంటే కూడా సమిధ ఎలా ఉందో, సమిద్ధ అంటే యుద్ధ అంటే పెంపొందించబడిన అనేది అర్థంలో తీసుకోవచ్చు. కాంగ్లే గారు ఏమంటారు అంటే సమృద్ధి అనే పదానికి సమిద్ధ అనే ప్రాకృత వచ్చిందేమో అని కాంగ్లే గారు ఒక కామెంట్ అంటే ఒకనొక వ్యాఖ్యానాన్ని ఉట్టంకిస్తారు. అది పాసిబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ సమిద్ధ అని అంటే ఏమిటి అంటే సమిద్ధ
యోగై. సమిద్ధ యోగై అంటే వాళ్ళకి ఇది దొరికింది ఇది దొరికింది అంటే ఫలము దొరకడం. సమిద్ధ అంటే వాళ్ళు ఏం చెప్తారు, సామేధిక అనే పదం రాబోతుంది మనకు ముందు. సమేధ అంటే దొరకబోయే సంపత్తిని కూర్చి తెలిసినవాడు. ప్యూర్లీ టెక్నికల్ వర్డ్ ఇక్కడ రాబోతుంది సామేధిక అనేది. ఇది మీకు గురువు గారు రాసిన దానిలో చివరిలో ఉంది. దాన్ని గ్రహించగలిగిన వాడు, ధనం ఎక్కడుందో గ్రహించగలిగిన వాడు అని మీకు ఇచ్చారు. దానికి అచ్చమైంది ఈయన చెప్పారు, గురు గణపతి శాస్త్రి గారు చెప్పారు. ఎందుకంటే సమేధ అంటే భవిష్య నిధి, అంటే ఎక్కడ సంపద దొరుకుతుంది అని తెలిసిన వాడు సామేధికుడు. అందువల్ల ఇక్కడ సమిద్ధ యోగై అర్చయేయు అంటే మాకు ఈయన ద్వారా, ఈయన చాలా గొప్ప సిద్ధుడు, ఈయన చెప్పడం వల్ల నాకు ఇగో ఇల్లు దొరికింది, నాకు ఇక్కడ ఇది దొరికింది, మా పిల్లకి పెళ్ళయింది, ఇలాంటివి చెప్పి నమ్మించాలి అని. ఆ తర్వాత శిష్యాశ్చ అస్య ఆవేదయేయు. ఈ వీళ్ళ నగరజనులు చెప్పగానే ఆ చుట్టూ ఉన్న శిష్యులు చెప్పాలి ఏమని, అసౌ సిద్ధ సామేధిక ఇది, ఇతను గొప్ప సిద్ధుడు సామేధిక. ఇంతకుముందు మీకు చెప్పానే అర్థము. ఇతను ఎక్కడ భవిష్యత్తులో జరగబోయే మన అభ్యుదయాన్ని గురించి చెప్పగలిగిన వాడు. అభ్యుదయం రిచ్నెస్ అనే కాదు, ఎవరెవరికి దేనిలో ఆసక్తి ఉంటుందో, ఏది కావాలనుకుంటారో దాన్ని కూర్చి చెప్పగలిగిన వాడు అని శిష్యులు దాన్ని, వీళ్ళు చెప్పిన దానికి శిష్యులు మళ్ళీ చెప్పాలి. ఆవేదయేయు అంటే నివేదించాలి. ఆవేదన విద్ వేదన అనేది తెలుసుకొనుట అనే అర్థంలో. అందువల్ల ఇక్కడ ఆవేదయేయు అంటే నివేదయేయు అనే అర్థం అన్నమాట, నివేదించాలి. ఆ తర్వాత స మేధాశాస్తిభిశ్చాభిగతానామంగ విద్యయా శిష్య సంజ్ఞాభిశ్చ కర్మాణి అభిజనే అవసితాని ఆదిశేత్. ఆ రోజు మీకు ఆపింది కూడా ఇదే కారణం. ఇక్కడ స అంటే ఎవరు, ఏదైతే ఇక్కడ వీళ్ళు ఉంటారో అతను ఏం చెప్పాలి అంటే తాపస వ్యంజనుడు. స అనేది ఎవరికి అప్లై అవుతుంది ఇక్కడ, తాపస వ్యంజనుడు, తాపసి వేషంలో ఉన్నటువంటి గూఢచారి ఏం చేయాలి, మేధాశాస్తిభిశ్చ అభిగతానాం అంగ విద్యయా శిష్య సంజ్ఞాభిశ్చ కర్మాణి అభిజనే అవసితాని ఆదిశేత్. ఎంత పెద్ద సమాసం వేశాడో చూడండి. ఇక్కడ మేధాశాస్తిభిశ్చ, ఇక్కడ మేధాశాస్తి అంటే మేధా ఆశాస్తి అంటే ఇలాంటి ఈ ఆశాస్తి అంటే ఆశ కలిగిన వాళ్ళ ఆశాస్తిభి అంటే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు లేదా భవిష్యత్తులో అభ్యుదయాన్ని కోరే వాళ్ళని ఏం చేయాలి, అలాంటి అభిగతానం. ఏదో ఒక నిజమే కదా, స్వాముల వారి దగ్గరికి ఎవరు వస్తారు, భవిష్యత్తులో ఏదో కావాలని కోరుకునే వాళ్ళు వస్తారు. అలా ఏదో కావాలని కోరుకొని వచ్చే వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ వాళ్ళకి అంటే అంగ విద్యయ అంటే ఒకటి వాళ్ళ అంగ విద్య అంటే మీకు ఆల్మోస్ట్ వాళ్ళ మేనరిజమ్స్ ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, సింపుల్ ఏమంటే అంగ విద్య బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని తెలుసుకోవడం, దాన్ని తీసుకుని శిష్య సంజ్ఞాభిశ్చ ఈ వాళ్ళది అంగ విద్య అంటే ఈ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియర్లు, నేచరు ఇవన్నీ తెలుసుకోగలిగి ఉన్న వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత శిష్య సంజ్ఞాభి, ఎవరైతే శిష్యులు అని అక్కడ ఉన్నారో వాళ్ళతో ఏం చేయాలి, కర్మాణి పనులు, ఎలాంటి పనులు, అభిజనే అవసితాని కర్మాణి ఆదిశేత్ అంటే ఇక్కడ శిష్యుల ద్వారా ఇప్పుడు ఎప్పుడైతే అలాంటి వాళ్ళు తమ ఫ్యూచర్ను కోరుకుని ఏదో స్వలాభం కోరి ఈ తాపసి దగ్గరికి వస్తారో వాళ్ళని ఏం చెయ్యాలి అంటే ముందుగానే
అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మామూలుగా ఇన్ఫర్మేషన్ తీసుకుని పెట్టుకోవడం అనేది ఒకటి ఉంటుంది. కానీ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళను వాళ్ళ ఇంగితాలను బట్టి, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళకి ఏం కావాలి అని తెలుసుకుని, అదేవిధంగా ఈ శిష్య అది తెలుసుకున్న తర్వాత అంగ విద్య అది తెలుసుకోవడము, ఆ తర్వాత శిష్య సంజ్ఞాభి అంటే శిష్యుల యొక్క సంజ్ఞల చేత, అంటే ఈ శిష్యులు ఎవరైతే ఉంటారో ఇందాక మనం చెప్పుకున్న వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి ఉంటారు. ఆ తర్వాత శిష్యులు ఎలాంటి వాళ్ళు చెప్పాను కదా, పెద్ద చాప్టర్. ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు వివిధ కళల్లో ఆరితేరిన వాళ్ళు, జస్ట్ లైక్ దట్ సన్యాసాల్లో ఉన్నవాళ్ళు కారు. వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ తెలుసు, ఇంగితము, చూపుల కనుచూపుల సైగలు సైగలు చేయడము తెలుసు, సైగలు అర్థం చేసుకోవడము తెలుసు, రెండు కూడా. ఇంగితజ్ఞుడు అంటే అది అన్నమాట. కాబట్టి శిష్య సంజ్ఞాభి ఏం చెయ్యాలి? అంగ విద్య అంటే ఆటోమేటిక్ గా వాళ్ళని చూస్తూనే ఈ తాపస్సు గూఢచారి ఇతను కూడా ఒక హెడ్ గా, తాపస్సు వెంజరుడు అని ఎవరైతే నియమించబడ్డారో ఒక హెడ్ గా, అతడు ఇవన్నింటిలో నిష్ణాతుడై ఉన్నవాడే ఉంటాడు. అతని దగ్గర వీళ్ళందరూ టీం. కాబట్టి అంగ విద్య ముందుగా ఒక్కసారి ఆయనకున్న నాలెడ్జ్, అబ్జర్వేషన్ ఏదైతే పవర్ ఉంటుందో దాన్ని చూసుకోవడము. ఆ తర్వాత శిష్య సంజ్ఞలు, ఆ శిష్యులందరూ చుట్టూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎంత మన సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే బయట వాళ్ళకు తెలియకుండా ఆ శిష్యులు వాళ్ళ ఇంగితాల చేత, వాళ్ళ సైగల చేత, కనుచూపుల చేత ఏదైతే చూపిస్తారో అది ఎలా చెప్తారట చూడండి. అభిజనే అవసితాని ఆదిశేత్ అంటే అంతకు ముందు గతంలో వాళ్ళ ఇళ్లల్లో జరిగినది. అది ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడో ఆలోచించుకోండి. మనం చిన్నగా పెద్దగా ఎవరో వచ్చి చెప్పగానే, సాముద్రికం చెప్పగానే, అది చెప్పగానే, ఇది చెప్పగానే ఆహాహా ఓహో అంటాం. ఇక్కడ కూడా టిప్స్ ఉన్నాయి, మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే ప్రతివాడికి కూడా ఇప్పుడు మా పురోహితులు మంత్రాలు చదువుతారు. ఏమని మామూలుగా మంత్రాలు చదివి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అనరు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగ ప్రాప్తిరస్తు, అదేమిది స్వగృహ ప్రాప్తిరస్తు అని చెప్తుంటారు మంత్ర మన అదేమిటి ఫలశ్రుతిలో చివరిలో. అదంతా లేదే. సాఫ్ట్వేర్ వాడు అప్పుడు సాఫ్ట్వేర్ అన్నాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కాస్త హార్డ్వేర్ కింద అయిపోయింది. సో ఇదంతా కూడా అంటే ఏంటి, కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇదేమిటి ఇతను ఇలా చెప్తున్నాడు ఏమిటి, అంత తెలిసిన విషయమే కదా, ఏదో చూస్తాడు. మీకు పిల్లలు, మీకు సంతానేచ్ఛ ఉంది? అబ్బాయి లేదండి మాకున్నారు అంటే, కాదు ఒకప్పుడు ఉండింది, సమర్థించుకుంటారు వెంటనే. అందువల్ల వీళ్ళు ఏం చేయాలి అంటే అభిజని అంటే బంధువుల్లో అవసితాని ఆదిశేత్ అంటే చెప్పాలి. ఏమని? ఈ శిష్యుల సంజ్ఞల ద్వారా కొంత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ దగ్గర వాళ్ళల్లో అంతవరకు వాళ్ళ పరిసరాల్లో, వాళ్ళ బంధుజనాల్లో జరిగినటువంటి కొన్ని విషయాలని, మీ ఇంట్లో ఇలా జరిగింది కదా, మీకు ఇలా ఉంది కదా అంటాడు. కదా అనగానే వాడు కాదు అంటాడు. మనకు సినిమాల్లో చూపించినట్టు నీ పేరు ఇది కదా అంటే, అబ్బాయి నా పేరు అది కాదండి వాడే చెప్పేస్తాడు. నాలాంటిదాన్ని అయితే మరీ చెప్పేసేస్తాను. ఎందుకంటే అవతలది వాళ్ళది గ్రహించేంత ఓపిక ఉండదు. కొంచెం అమాయకత్వం ఉందనుకోండి, మామూలుగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి పాపం ఇవన్నీ ఈ మాయా మర్మం తెలియదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అందువల్ల ఏమవుతుంది, నిజమే ముందు మేమే చెప్పేస్తాం స్వకీయమంతా. అలా ఉంటుంది కాబట్టి అలా చెప్పమని చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఏమంటున్నాడంటే, ఏమని చెప్పాలి? అల్పలాభం మీకు డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ పర్సన్స్. అల్పలాభం నీకు నువ్వేదో పెట్టావు కదా ఇన్వెస్ట్మెంట్, దానిలో మీకు లాభం రాబోతుంది అని చెప్పడం. అగ్నిదాహం ఏమిటో మీ దానిలో చూడబోతూ ఉంటే ఎక్కడో అగ్ని ప్రమాదము సంభవించేటట్టుగా ఉందండి మీ ఇంట్లో, ఏమున్నాయో అంటే మన ఏమిటి జనరేటర్ ఉందో మరొకటి ఉందో ఇప్పుడు షాపుల్లో చీటికి వాటికి షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి కదా. కాబట్టి ఇది చోర భయం, ఏమోనండి మీకు ధన నష్టం కనబడుతుంది, మరి కొంచెం దొంగలు అది లేకుండా జాగ్రత్తగా ఉండండి. దూష్యవధం, వాడెవడన్నా ఆల్రెడీ శిష్య సంజ్ఞ అంటున్నారు కదా, వాడెవడన్నా ఏదన్నా నేరం చేసినట్టు కనబడితే, ఏదో కరప్ట్ అన్నాడు
అప్పుడు అంత ఏసీబీ దాడులు ఉండొచ్చండి, మీకేదో పనిష్మెంట్ ఉండొచ్చండి, ఇలాంటివి చెప్పాలి. తుష్టి దానం, ఒకవేళ ఆల్రెడీ తెలుసుకుని ఉంటే కొంచెం మంచివాడైతే మీకు తప్పనిసరిగా మంచి ప్రమోషన్ వస్తుందండి, మీకు రాజుగారి అనుగ్రహం ఉంటుందండి. విదేశ ప్రవృత్తి జ్ఞానం, ఇంకా ఏమిటి, విదేశానికి మీరు విదేశంలోకి వెళ్ళడం అని కానీ, అక్కడ ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు మంచి మంచి భవిష్యత్తులో చాలా మంచిగా ఇది మీకు మీ కోరిక తీరుతుంది అని ఇలా చెప్పేసేసి, తర్వాత విదేశ ప్రవృత్తి జ్ఞానం అంటే మనకి మీకు అక్కడ మీరు ఇక్కడ వెళ్తున్నారు కదా, అక్కడ ఫలానా జరుగుతుంది, ఇక్కడ ఇదే ఉంది అని అంటే ఏమిటి తెలుసా, ఇక్కడ తాను వివిధ దేశాలు తిరిగిన జ్ఞానం ఉన్నట్టు ఇక్కడ కూర్చుని కూడా, ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని వైజాగ్లో ఏం జరుగుతుందో అంటే అప్పుడు ఇవి లేవుగా మీడియాలు వగైరా లేని రోజుల్లో, సంజయ్ వాచ టైప్లో ఇక్కడ కూర్చుని అక్కడిది దివ్య దృష్టి ఉంది, కళ్ళు మూసుకోవడం, 2 నిమిషాలు ధ్యానం చేసేసి అక్కడ ఇలా ఉందండి అని చెప్పడము. ఈ విధంగా ఇదం అద్య శోవ భవిష్యతి, ఇదం వా రాజా కరిష్యతి ఇది, ఇది మీకు త్వరలోనే వారం రోజుల్లో కావచ్చు, ఎప్పుడవుతుందండి అంటారు. ఇప్పుడు మీకేదో నిధి దొరకచ్చు అని, ఇప్పుడు ఎంత టైం పడుతుందండి అంటే ఇలా ఇలా లెక్క పెట్టేసేసి 1 నెల రోజులు ఓపిక పట్టండి, అబ్బాయి చూడండి అని చెప్పడం. లేదా ఇవాళన్నా కావచ్చు, రేపన్నా కావచ్చు, రాజు మిమ్మల్ని మీకు వస్తుందండి గవర్నమెంట్ నుంచి ఏదో, ఇప్పుడు ఈ మధ్య వచ్చాక పద్మ అవార్డులు, మీకు పద్మశ్రీ రావచ్చండి, మీకు పద్మభూషణ్ రావచ్చు, ఇలాంటివి చెప్పాలి. అంటే మనం సమకాలీన దీనితోటి కంపేర్ చేసుకుంటే మీకు ఇది రావచ్చండి, గవర్నమెంట్ మీకు మంచి జరగబోతోంది అంటే ఏ ఫీల్డ్లో ఉన్నవాడికి అది, లాటరీ ఉన్నవాడికి లాటరీ, ఈ విధంగా చెప్పాలంటే ఇది ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది అనేది ఈ ఒక్క చిన్న పారాగ్రాఫ్ లో, చిన్న పేరాలో ఇంత విషయాన్ని వివరించాడు. ఇక్కడ ఇంతవరకు ఏమైంది మనకు, సంస్థ గూఢచారిణ అంటే ఏంటి, ఒక దగ్గర స్టేషన్, ఒక దగ్గర ఉండి పని చేసేటువంటి గూఢచారుడు. ఎక్కడి నుంచి మీకు అకాపటిక ఉదాస్థిత అని అక్కడి నుంచి తీసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ 3 వ్యంజనులు, కాపాటికుడు, ఉదాస్థితుడు అండ్ గృహపతి, వైదేహక, తాపస వ్యంజనులు. సో ఆల్ టుగెదర్ 5 కూడా వీళ్ళనేమంటే సంస్థ గూఢచారిణ అంటే గుప్తచరాహ అని కూడా అనుకోవచ్చు మీరు. గూఢచారి అనేది పదం కష్టం అనుకుంటే గుప్తచరాహ, సంస్థ గుప్తచరాహ అంటే ఒక దగ్గర ఒక ఆవాసం ఏర్పరచుకొని, ఒక ఆఫీసు లాగా కనబడని ఆఫీస్ ఏర్పరచుకొని, ఇప్పుడు మనందరం ఆఫీస్ అంటాము, కానీ చూడండి ఇది ఆఫీసే కాదు, ఇప్పుడు మనం మీరు ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో కూడా మీరు తెలుసుకున్న ఈ విధంగా డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఉంటారు వాళ్ళు, మనకు కనబడేటట్టుగా ఉండాలని లేదు. ఎక్కడి నుంచి ఏ గూఢచారి మీనకు వస్తాడో మనకు తెలియదు అనమాట. కాబట్టి వీళ్ళు సంస్థ గూఢచారులు అలా ఆవాసాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఇంత చేసి వీళ్ళు ఏం చేయాలి అంటే, తదస్య గూఢాః సత్రిణః సంవాదయేయుః, ఇక్కడ ఇంతవరకు ఏదైతే చెప్పారో ఏమని, అరే అగ్ని ప్రమాదం జరుగుతుంది, లేదా లాటరీ రాబోతుంది, లేదా ఇంకొకటి అని ఏదైతే చెప్పారో, ఈ భవిష్యవాణి నిజం కావాలి అంటే నిజంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాబట్టి అది అయినట్టు నమ్మించే పనులు కూడా గూఢచారుల చేత చేయించాలి. జస్ట్ కౌటిల్యుడి పొలిటికల్ విజ్డమ్ ఎలా ఉందో అది మీరు చూసుకోండి. ఏం చెయ్యాలి అంటే సత్రిణ సంవాదయేయు, ఇక్కడ ఇలాంటిది గూఢాః సత్రిణః, ఎవరైతే గూఢచారులుగా ఉండి, సత్రి అనేది ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, ఎవరు సత్రి, ఎవరు తీక్షణ, ఎవరు రసద అని మనం నెక్స్ట్ దానిలో చెప్పబోతున్నాడు. ఈ సత్రి అనేది అయితే ఉంటారో వీళ్ళంతా సంచారి గూఢచారి, ఆ సత్రి అనే వాళ్ళకి పంపించాలి. సత్రి అనే వాడి క్వాలిటీస్ మన కమింగ్ చాప్టర్ లో చెప్పబోతున్నాడు.
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి రకరకాల విద్యలతో సంబంధం ఉంటుంది. మాయాజాలం, ఇంద్రజాలం, ఎట్సెట్రా ఎట్సెట్రా వీఆర్ గోయింగ్ టు రీడ్. ఐ మీన్ నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుకోబోతాం. కాబట్టి ఆ సత్రి గూఢచారులకు వీళ్ళు ఇదంతా మెటీరియల్ అందజేయాలి. ఏమని, ఇలా అన్నాడు, వీడికి ఇలా చెప్పాము, వీడికి ఇలా చెప్పాము, వీడికి వీడేమో ధనాన్ని ఆశ ధనం దొరుకుతుందని చెప్పాము. ఇప్పుడు మీరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉన్నాయి కదా, ఏదో సైబర్ నేరగాళ్ళు అని ఏదైతే ఉన్నాయో, వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, చిట్ ఫండ్ వాడు కానీ ఎవరు కానీ ఫస్ట్ ఏం చేస్తాడు, ముందు ఒకసారి 10,000 ఇచ్చేస్తాడు, 10,000 ఇస్తాడు. ఆ 10,000 ఇచ్చాడు కదా, వీడు ఏం చేస్తాడు, 20,000 ఇస్తాడు. ఈసారి 20,000కు ఇంకా మళ్ళీ 40,000, ఆ తర్వాత ఇంకా లక్షలు తీసేసుకుంటారు. ఆ టైప్ లో వీళ్ళు ఇక్కడ ఏంది, వీళ్ళు మోసం చేయడం కాదు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, ముందుగా నీకు లాభం వస్తుంది ఇదిగో చూడు అని ఏదో అనుకోకుండా, నువ్వు అక్కడ తవ్వి చూడవయ్యా నీకు నిధి దొరుకుతుంది అంటాడు, వీడే ముందు రోజు పాత పెట్టేసి వస్తాడు. ఇవన్నీ మనం చూసాం. అంటే దీన్ని బట్టి కౌటిల్యుడు అందుకే ఇలా చెయ్యాలని చెప్పట్లేదు, ఏదైతే ఉందో ఓన్లీ కార్య విస్తృతి చూపిస్తున్నాడే తప్ప ఈ మెథడ్ అని చెప్పట్లేదు. ఆన్ ద హోల్ ఇలా చెయ్యాలి. మీరు ఎలా చేస్తారు అది మన దేశ కాలానుగుణ్యంగా చేసుకోవాల్సి వస్తుంది. సమయము, సందర్భము, దేశము, కాలము, వ్యక్తి ఇత్యాదులన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు, సత్రులకు చెప్పినప్పుడు ఆ సత్రి గూఢచారులు ఏం చేస్తారు, ఇవి జరిగేటట్టు చేస్తారు. అగ్ని ప్రమాదం అన్నాడు, ఏదో చిన్నగా ఏదో ఒకటి తగిలిచ్చేసి అంటిచ్చేసేసి వచ్చేసి అనగానే అవును మన స్వామీజీ చెప్పినారు అన్నట్టే ఇది కొద్దిలో తప్పిపోయింది చూడండి ఎంత ప్రమాదమో, ఈ టైప్ లో అంటే ఏమిటి, నిజమే సుమా, ఈ తాపసి చెప్పినవన్నీ నిజమే, ఇతడు నిజమైన సిద్ధుడు అని నమ్మకం కలిగేటట్టుగా సత్రిగూఢచారులు సంవాదము అంటే మనం సంవాదాస్తు భవంత్యేవ అని అధ్వనికారుడు చెప్తారు. సంవాదము అంటే దాని యొక్క సామ్యం అన్నమాట, దానికి అనుకూలంగా చేయాలన్నమాట సంవాదము. అది చెప్పినట్టుగా సత్వ ప్రజ్ఞావాక్య శక్తి సంపన్నానాం రాజభావ్యం అనువ్యాహరేత్ మంత్రి సంయోగం చ. అందరూ బుద్ధిహీనులు ఉండరు కదా, అందరూ మాటలు నమ్మేవాళ్ళు ఉండరు కదా, అందువల్ల ఎవరైతే కాస్త తెలివిమంతులు ఉంటారో, సత్వం అంటే మనోధైర్యం ఉంటుంది, వాళ్ళు ఇలాంటి హిప్నటిజం ఇట్లాంటి వాటికి లొంగరు. మనోధైర్యం ఉన్నవాళ్ళు, ప్రజ్ఞ ఉన్నవాళ్ళు, వాక్య శక్తి అంటే చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు వచ్చి వీళ్ళని ప్రశ్నిస్తుంటే, చాలా మంది టెస్టింగ్కి వస్తారు, చాలా మంది స్వామి సంగతి ఏదో చూద్దామని వస్తారు, వీడేం చెప్పినా కూడా అలాగా ఇలాగా అని చెప్పేసేసి వీడు ఒకటి చెప్తే వాళ్ళు 10 అడుగుతారు, ఇటుకేసి అటుకేసి, ఎందుకంటే వాళ్ళకి ప్రజ్ఞ ఉంది, మనోధైర్యం ఉంది. మనోధైర్యం అనే మాట ఎందుకు వాడారంటే, పిరికి వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఈయన ఎక్కడ మన అదేంటి శపిస్తాడో లేదా ఇంకేదన్నా అభిచార ప్రయోగం చేస్తాడేమో అని భయపడతారు. కానీ మనోధైర్యం ఉన్నవాళ్ళు ఈ తాపసి దొంగ తాపసిని అన్నేం చేస్తాడనే ధీమాలో ఉంటారు, అందువల్ల ఆ వాక్యాలు పెట్టారు. అలాంటి వాళ్ళు ఎవరికైతే మనోనిబ్బరం ఉంటుందో, ఎవరికైతే ప్రజ్ఞ తెలివితేటలు ఉంటాయో, ఎవరైతే వాక్చాతుర్యం ఉంటుందో ఎవరిలో అయితే, అంటే వీళ్ళని తిమ్మిని బొమ్మిని వీళ్ళు చేద్దామంటే కాలికేస్తే మెడకేసి, మెడకేస్తే కాలికేసి మాట్లాడే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే రాజభావ్యం అన్వ్యాహరేత్ మంత్రి సంయోగంచ. ఏం చెప్పాలి, మీరు చాలా గొప్పవాళ్ళండి, మీకు త్వరలో రాజా అనుగ్రహం మీకు రాబోతోంది, మీ ప్రజ్ఞ ఇవన్నీ చూసి మీకు అద్భుతంగా మీకు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి మంచి పిలుపు వస్తుంది, మంచి సన్మానం కలగబోతుంది. ఆ తర్వాత మంత్రి సంయోగంచ, మీరు నిజంగానే మీకు మంత్రి సంయోగం ఉందండి, మిమ్మల్ని మినిస్ట్రీ పిలుచుకుంటుంది అని ఇలా చెప్పాలి. చెప్పి మంత్రి చేషాం వృత్తికర్మభ్యాం వియతేత, అంతతో చూడండి ప్రతి చోట కూడా అది నమ్మబలికే విధంగా చెయ్యాలి. ఎప్పుడైతే సత్వము ప్రజ్ఞ ఇవన్నీ ఉన్నాయో నిజంగా కూడా అప్పుడు ఏం చెయ్యాలి, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే అందులో మనకు కనబడతారో వాళ్ళని మెల్లిగా మంత్రి తీసుకుని వాళ్ళకి ఏదో ఒక దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యాలి, ఏదో ఒక వ్యవహారము, ఏదో ఒక ప్రొఫెషన్ లో వాళ్ళని నిజంగా నియమించాలి. అంటే నిజమే సుమా అంటే ఇప్పుడు ఏమైంది, ఎటు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకోబడ్డాయి, రెండవది ఏమయ్యింది, తాపసి చెప్పింది నిజమే సుమా అని వీడికి లేని నమ్మకం కలుగుతుంది. ఈ విధంగా తర్వాత
ఏ చ ఏ చ కారణాదవిక్రుద్ధాః తాన్ అర్థమానాభ్యాం శమయేత్ అకారణ క్రుద్ధాన్ తూష్ణీం దండేన రాజద్విష్టకారిణశ్చ. ఎవరైతే కోపంతో ఉంటారో, అంటే ఇలా ఉన్న వాళ్ళల్లో వాళ్ళ వీళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు, సత్రియ వీళ్ళందరూ తిరుగుతున్నప్పుడు కానీ అక్కడ కానీ వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది ఆవేశపరులు ఉంటారు, కోపంతో ఉంటారు. వాడికి ఎందుకంత కోపం ఉంది అని తెలుస్తుంది. ఇది గూఢచారుల పని అది కూడా. అంటే వాడి కోపానికి నిజంగా రీజన్ ఉందా అంటే అది కరెక్ట్ సహేతువా కాదా, అంటే నిజంగానే వీడి కోపానికి ఒక కారణం ఉంది, వాడికి ఎక్కడో అన్యాయం జరిగింది, దానివల్ల వాడు బాధపడుతున్నాడు అని గనక ఉన్నట్టయితే తదనుగుణమైనటువంటి ఒక ప్రతిక్రియ ద్వారా వాళ్ళని శాంతింపజేయాలి. అలా మీకు మీకు అన్యాయం జరిగిందా, అలా కాదు అని చెప్పేసి ఏదో విధంగా మంచి జరిగే విధంగా చూసి వాళ్ళని, అంటే అది గూఢచారుల పని. గూఢచారులు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఎవరికైనా అకారణంగా కోపంలో ఉంటే, అంటే సకారణంగా కోపంలో ఉంటే వాళ్ళ కోపాన్ని శమింపజేసేటువంటి పద్ధతులు, అలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, అలాంటి మెజర్స్ తీసుకోవాలి, అలాంటి ఉపాయాలు వెతుక్కొని అధికారులకు సూచిస్తే అక్కడికి ఇది కూడా మనకి ముందు వస్తుంది. ఇది చాలా పెద్ద టాపిక్. ఏమిటి అంటే ఎవరు వాళ్ళు క్రుద్ధ వర్గ, లుబ్ధ వర్గ అని వర్గీకరణ చేస్తాడండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ పీపుల్ ఫర్ దిస్ ప్రజెంట్ సినేరియో. ఎందుచేతనంటే వీళ్ళకి ఎందుకు ఉంది అంటే, కొంతమంది అన్యాయానికి ఇదైన వాళ్ళకి ఒక రకమైన అక్కసు అని ఉంటాయి కదా, అవన్నీ అక్కడ మనం ఆ సందర్భంలో చెప్పుకున్నాం. కాబట్టి సహేతుకమైనటువంటి కోపంతో ఉన్న వాళ్ళని క్షమింపజేయాలి. అకారణ క్రుద్ధాన్, ఎవడికైతే సైకలాజికల్ డిఫెక్ట్, వాడి ఒట్టిగానే వాడి నేచరే సాడిస్టిక్ నేచర్, వాడికి ఊరికనే కోపము కొందరికి ఉంటుంది కదా, ఏం పని పాట లేక, అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే తూష్ణీం దండేన, అంటే ఇక్కడ తూష్ణీం దండ అనేది ఒకటి కౌటిల్యుడు వాడతాడు. అది సైలెంట్ పనిష్మెంట్. దాని మీనింగ్ ఏమిటి అంటే తూష్ణీం ఆస్వ అంటారు, నోరు మూసుకొని కూర్చో అని అర్థం అనమాట. తూష్ణీం అంటే సైలెన్స్. కాబట్టి గమన నోరు మూసుకొని కూర్చో అంటాం కదా, అది తూష్ణీం దండ అనే వర్డ్ ఇతను వాడతాడు. ఏమిటదంటే ఇది చాలా పెద్ద ప్రక్రియ, అది కూడా మనకు ముందు చెప్పబోతాడు, వివరంగా చెప్పబోతాడు వీళ్ళు ఏం చేయాలి, సత్రి వీళ్ళందరూ. అంటే ఎవడైతే ఇలా చేస్తుంటాడో వాడికి సైలెంట్ పనిష్మెంట్ కి పెద్ద రాజకీయం. అంటే వాడికి ఎవరితోటో కలహం ఏర్పాటు చేయాలి. నిన్ను నేను చంపుతా అని వాట్లా చేస్తాను వాళ్ళిద్దరు వాదులాడుకుంటున్నప్పుడు వీడు నిజం చెప్పాలంటే ఎవడైతే ఈ క్రూడు ఉంటాడో వాడిని అంతే సంగతులు, వాడిని చాప్టర్ క్లోజ్ చేయాలి. చేస్తే అది ఎవరి మీదకి పోతుంది అంటే ఆ వాగ్వాదంలో ఇన్వాల్వ్ అయిన వాడి మీదకి పోతుంది. లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్సిడెంటల్ డెత్ అని, మరొకటి సో మెనీ మీకు ఇందాక చెప్పినట్టు దేశకాలానుగుణంగా సైలెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇలా ఇంకెవరికి ఇవ్వాలి, రాజద్విష్టకారిణశ్చ. మన వాళ్ళు ఏ అర్థశాస్త్రాలు చదువుకోకుండానే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా జన్మసిద్ధ రాజకీయ నిపుణులు అనమాట. అందువల్ల ఎవరైతే రాజును ద్వేషించే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా తూష్ణీం దండ అంటే సైలెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. పూజితాశ్చార్థమానాభ్యాం రాజ్ఞా రాజోపజీవినాం జానీయు శౌచమిత్యేతాః పంచ సంస్థ ప్రకీర్తిత. ఇక్కడ వీళ్ళు ఈ గూఢచారులు ఎలా ఉంటే వాళ్ళు ఉండాలి, పంచ సంస్థాః, ఈ 5 సంస్థల వాళ్ళు, అంటే 5 సంస్థ గూఢచారులు ఎలా ఉండాలి. రాజ్ఞ అర్థమానాభ్యాం పూజితాః, అంటే రాజు ఎప్పటికప్పుడు, మీరు అడిగారు లాస్ట్ టైం ప్రమోషన్స్ ఉంటాయా అది ఉంటాయా అన్నారు కదా, ఎవరెవరైతే తమ తమ విధులను కరెక్ట్ గా నిర్వర్తిస్తారో వాళ్ళకి తగిన విధంగా అర్థము మానము, అంటే కేవలము అప్గ్రేడింగ్ కాదు, అటు ప్రమోషన్ అంటే గౌరవము ఇవ్వాలి, గౌరవప్రదమైన స్థానము ఇవ్వాలి, తదనుగుణమైనటువంటి ధనము పారితోషికము కూడా ఇవ్వాలి.
ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పూజితాహ రాజ్ఞా పూజితాహ రాజు చేత అర్థమానాభ్యాం పూజితాహ ఏ సంతి రాజు చేత అర్థమానములను పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం ఏం చెయ్యాలి అంటే రాజోపజీవినాం శౌచం జానీయు వాళ్ళు రాజు ఏమో వీళ్ళని చక్కగా సత్కరిస్తాడు. అలా సత్కారాలను అందుకున్నటువంటి ఈ 5 సంస్థలకు చెందినటువంటి ఈ గూఢచారులు రాజోపజీవిన రాజు యొక్క సబార్డినేట్స్ రాజాశ్రయంలో జీవించే వాళ్ళని అంటే అంటే రాజు యొక్క సబార్డినేట్స్ అని మనం అంటాం కదా, రాజు యొక్క ఆశ్రయంలో రాజ్యంలో జీవించే వాళ్ళ యొక్క శౌచం వాళ్ళల్లో ఆ ఇంటిగ్రిటీ వాళ్ళల్లో నిజమైనటువంటి శౌచం క్యారెక్టర్ వైజ్ శుచి అని మీరు ఇందాక చదువుకున్నారు కదా. కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ మానసిక ప్రవృత్తి అన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా 5 సంస్థ సంచారులను గురించి చెప్పాము అని కౌటిల్యుడు చెప్పాడు. సో ఈ విధంగా చూడకపోతే 2 పారాగ్రాఫ్లు కానీ ఎంత పెద్ద మన నెట్వర్క్ చూపించారో చూడండి. రికార్డింగ్ స్టాప్ చేయొచ్చును, ఇంకా డిస్కషన్కి వెళ్ళొచ్చు మనం.